వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పాపం కేసినేని నాని అనుకున్నదొకటి అయ్యిందొకటి. విజయవాడ ఎంపీ కేసినేని నాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వం ఉన్న కొద్ది మందిలో ఆయన ఒక నాయకుడన్న భావన మొన్నటి వరకు ఉండేది. ఇక తనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకునే నేత అన్న భావన కూడా ఉండేది. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి మారిన తర్వాత ఆయన పట్ల అప్పటి వరకు ఉన్న ఆ భావన అందరిలో మటుమాయమైందే. ఇక అవధులు లేని అహంభావం, పొగరబోతుతనం తప్ప ఆయనలో ఆలోచన లేదని వైసీపీలో చేరిన తర్వాత ఆయన అత్యంత అప్రాధాన్యంగా ఆ పార్టీలో మెలుగుతున్న తీరుతో అందరికీ అవగతమైంది. ఇంకా కేసినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు స్వతంత్రంగా వ్యవహరించేవారు. సీఎంఓ నుంచి ఫోన్ చేసి మాట్లాడినా తాను నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడతానని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండేది. అంతేకాదు, ఆయన పార్టీలో సీనియర్లను కూడా పెద్దగా ఖాతరు చేసేవారు కాదు. తనకు తాను చంద్రబాబుతో సమాన స్థాయి ఉన్న నేతగా భావించుకునేవారట. ఆ కారణంగానే పార్టీలో సీనియర్లు చాలామంది ఆయనకు దూరంగా మెలిగేవారు. అయితే అదంతా కేసినేని బిల్డప్ మాత్రమేనని నాని వైసీపీ గూటికి చేరిన రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. విజయవాడ ఎంపీగా తనతో పాటు మరో 5 నేతలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఆయన వైసీపీ అధినేతకు సిఫార్సు చేశారట. కానీ ఆయన సిఫార్సు చేసిన వాటిలో తిరువూరు విన్నా మరో సీటు ఇచ్చేందుకు ససేమిరా అన్న సర్దుకుపోయారు. ఇటీవల బెజవాడలో జరిగిన పలు వైసీపీ కార్యక్రమాలకు కేసినేని నాని హాజరయ్యారు. మామూలుగా అయితే అక్కడ ఆయన పరిస్థితి గుంపులో గోవింద మాదిరిగానే ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు విజయవాడలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ హోదాలో ఉన్న నానికి సముచిత ప్రాధాన్యత లభించేది. వేదికపై ఎన్టీఆర్ పక్కనే స్థానం కూడా లభించేది. అయితే ఇప్పుడు నానికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉండి మీడియాతో మాట్లాడితే స్వతంత్ర భావాలు ఉండి ఎక్కువ ప్రాధాన్యం కోరుకునే కేసినేని నాని మాత్రం ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెనుక నిలబడి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేసినేని నానికి కూడా ఆ విషయం ఇప్పటికే స్పష్టంగా అర్థమై ఉంటుంది. అయితే కొనుక్కున్న కొరివి కనుక మండిన బయటపడే అవకాశమే లేదు. లోన మాత్రం ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానన్న పాట పాడుకుంటూ ఉంటారు. ఆ అవమానాలే అలా ఉంటే తాజాగా విజయవాడలో గురువారం జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీగా ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వైసీపీ నానిని మరింత ఘోరంగా అవమానించిందే. దాంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందంటూ విషాద గీతాలు పాడుకుంటూ వైసీపీ రాజ్యాంగానికి అనుగుణంగా అణిగి మణిగి ఒదిగి ఉండేందుకు కేసినేని నాని మానసికంగా సిద్ధమైపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.